మనం రోజు చూసే మనుషులు నిజంగా మనం చూస్తున్నట్టే ఉంటారా? ఆఫీస్‌లో ఎప్పుడూ నవ్వుతూ పలకరించే కొలీగ్స్, మనల్ని అతిగా ప్రేమించే పార్ట్నర్స్, లేదా మన కష్టాల్లో తోడుంటానని చెప్పే స్నేహితులు. వీరి వెనుక చీకటి మనస్తత్వం దాగుంటే, మీ చుట్టూరు ఉన్న వారందరూ మీరనుకున్నట్టు మంచివారు కాకపోవచ్చు. నవ్వుతూ పలకరించే ముఖాలు వెనుక అత్యంత భయంకరమైన కుట్రలుండొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు భయపడే 3 రకాల మనస్తత్వాల్లో ఇప్పుడు ఒక దాని గురించి మనం మాట్లాడదాం. మనం సాధారణంగా ఎవరినన్నా చూసినప్పుడు అతనికి గర్వం ఎక్కువ లేదా ఈగో ఎక్కువ అని వాడుకలు అంటాం. కానీ సైకాలజీ ప్రకారం ఈ రెండింటికి మించిన వ్యక్తిత్వ లోపం ఉంది. అదే నార్సిసిజం. ఇది ఎలా వచ్చిందంటే గ్రీకు పురాణాల్లో నార్సిస్ అనే వ్యక్తి తన ప్రతిబింబాన్ని రోజు నీటిలో చూసుకుని మురిసిపోయేవాడు. చివరికి ఆ నీటిలోనే పడి చనిపోయాడు. ఈ నార్సిసిజం వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఈ నార్సిసిస్ట్ లక్షణాలు మీరు తన చుట్టూ ఉంటున్న వారిలో తామే అత్యంత ముఖ్యమైన వ్యక్తులను నమ్ముతారు. వెళ్ళే తెలివైన వాళ్ళు, మిగిలినంత ఎందుకు పనికిరాని వాళ్ళు, నేనే గొప్పవాడిని అనే ఫీల్‌లో ఉంటారు. తను చేసే ప్రతి చిన్న పనికి అందరూ చప్పట్లు కొట్టాలి, గొప్పగా పొగడాలి. ఇదే వీరి కాన్సెప్ట్. వీరి ఎదుటి వ్యక్తి ఎంత బాధలో ఉన్నా కనీసం జాలి కూడా కలగదు. ఒకవేళ జాలి చూపిస్తున్నట్టు కనిపిస్తే అది కేవలం నటన మాత్రమే. వీళ్ళకి పొగడ్తలు కావాలి. వీళ్ళు పొగడ్తలని ఒక డ్రగ్‌లా వాడుకుంటారు. ఎవరైనా వీరిని పొగిడితేనే వీరు సంతోషంగా ఉంటారు. లేకపోతే ఆ ఫేస్‌లో అగ్రెసివ్‌నెస్ ఉంటుంది. వీరు మొదట్లో ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ కానీ, మరి ఇతర బంధాలు ఏవైనా పెట్టుకునే అవి ఉంటే మొదట్లో ఎలా ఉంటారంటే, వీళ్ళు అవతల వాళ్ళని ఒక దేవదూతలాగా చూసి, నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి వాడు భూమి మీద ఉండడు అనే టైప్‌లో మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇది మనల్ని వారిపై ఆధారపడేలా చేయడానికి వేసే ప్లాన్. ఇక మనం బుట్టలో పడ్డామని తెలిసాక మెల్లగా మనల్ని తక్కువ చేయడం మొదలెడతారు. మన స్టైల్ మీద, మన డ్రెస్సింగ్ సెన్స్ మీద, మన తెలివితేటల మీద, మన ఫ్రెండ్స్‌ని విమర్శిస్తారు. మీరు దేనికి పనికిరాని వారని మీకే అనిపించేలా చేస్తారు. మనం చాలా బాధలో ఉండి ఈ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్‌లో మా సీనియర్ అందరి ముందు తిట్టాడన్నాం అనుకో అని చాలా బాధపడుతూ మనం చెప్తే నార్సిసిస్ట్ రియాక్షన్ ఎలా ఉంటదంటే, అవునా! సరే కానీ ఇవాళ నేను కొత్త ఫోన్ కొన్నాను చూసావా? అసలు ఇది కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అని టాపిక్‌ని వెంటనే తన వైపు తిప్పేసుకుంటాడు. మన బాధ కంటే వారి సంతోషం లేదా వారి విషయాలే వాళ్ళకి ముఖ్యం. మీ మాట వినడానికి ఓపిక ఉండదు. వీళ్ళు ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు. సపోజ్ మీరు ఒక కొత్త బైక్ కొన్నారనుకోండి. ఆడేంటంటాడంటే, బైక్ బాగుందిరా, కానీ వేరే కలర్ అయితే బాగుండేది. కానీ ఇది మైలేజ్ తక్కువ అంటగా. సరేలే అయినా నీ ఇష్టంలే అంటాడు. వీరిక్కడ మిమ్మల్ని అభినందిస్తున్నట్టు నటిస్తూనే మీ సంతోషాన్ని నీరుగారుస్తారు. మీరు వాడికంటే తక్కువ అని నిరూపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. సపోజు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే అందరూ తన మాటే వినాలని ఈ నార్సిసిస్ట్ ఉంటాడు.
గ్రూప్లో ఒకడికి తెలియకుండా ఒకడికి గొడవలు పెట్టి అందరూ ఈయన్నే క్లోజ్ ఫ్రెండ్ లాగా చూసుకునేలాగా అందరికి ఈడు సెటిల్మెంట్ చేసేలాగా చేస్తారన్నమాట. ఈ టార్గెట్ ఏంటంటే అందరినీ విడదీసి ఈడే మంచి అనిపించుకోవాలి. వీడికి ఆ గ్రూప్లో డ్రామాటిక్ క్రియేట్ చేయడం ఇష్టం. వీళ్ళు ఎలాంటి అంటే అవసరానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు. నీ దగ్గర డబ్బు లేదా బలం ఇవి చూసి ఆడికి ఏదైనా అవసరమైతే అది నీలో ఉంటే అప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తాడు. నువ్వు కానీ హెల్ప్ చేయకపోతే నువ్వు అసలు ఫ్రెండ్వే కాదు అని మన మీద మనకే గిల్ట్ ఫీల్ అయ్యేలాగా ఇది చేస్తాడు. కానీ నీకు అవసరమైతే మాత్రం వాడు ఎస్కేప్. వీళ్ళ బుక్లో ఏంటంటే గివ్ అండ్ టేక్ అనేది ఉండదు, కేవలం టేక్ అండ్ టేక్ మాత్రం ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ లైఫ్ కోసం మన లైఫ్ని రిస్క్లో పెట్టేస్తారు. వీళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటుని వాడికి మనకి చెడిందా, వీడిది ఎలా ఉంటుందంటే అందరికీ వెళ్ళి మన గురించి బ్యాడ్గా చెప్తాడు. వాడు కరెక్ట్ కాదు, వాడి మైండ్ సెట్ కరెక్ట్ కాదు, అందుకే నేను వచ్చేసాను అని మొత్తం అందరికీ చాటింగ్ వేసి మన గురించి చెప్తాడు. మనల్ని ఆడి గురించి ఎక్కడ మనం బెడ్గా చెప్తామా అని చెప్పి తెలిసి ముందే మనల్ని బ్యాడ్ చేసేస్తాడు. ఇది ఈ నార్సిసిస్ట్ యొక్క లక్షణాలు. వీడి నుంచి ఎలా తప్పించుకోవాలంటే మన వ్యక్తిగత విషయాలు వీడికి చెప్పకూడదు. ఒకవేళ తెలిసినాయి అనుకో వాటినే వెపన్స్ కింద చేసుకుని మన మీదే ప్రయోగిస్తాడు. ఒకవేళ వాళ్ళు తన గురించి గొప్పలు చెప్పుకుంటే చెప్పుకొని ఉన్నాయి, మనం అతిగా రియాక్ట్ అవ్వకూడదు. ఒక్కోసారి గొడవ పడకుండా మెల్లగా అవైలబిలిటీ తగ్గించాలి. 100 మంది శత్రువులు ఉన్నా పర్లేదు, వాళ్ళ వల్ల మనం తప్పులు కట్ చేసుకోవచ్చు. కానీ స్నేహితుడి రూపంలో ఉండే ఒక్క నార్సిసిస్ట్ చాలు మన జీవితాన్ని నరకం చేయడం. గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. ఇంకా ఈ డార్క్ ట్రయాడ్లో 2 ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసు.